అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అండ్ ఇవాల్టి వీడియోలో నేను శుక్రవారం రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాను అంటే తులసమ్మ పూజ కానీ, లేదా దేవుడి గదిలో అలంకరణ కానీ, అలాగే ఫ్రైడే రోజు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో దరి చేరకుండా నేను చేసుకునేటటువంటి చిన్న పరిహారాన్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ముందుగా నేను తులసమ్మకి పూజ చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా తులసమ్మ పూజ చేసిన తర్వాత అప్పుడు నేను దేవుడి గదిలో దీపారాధన అయితే చేసుకుంటాను. తులసమ్మ నిండుగా పసుపు కుంకాలతోనే అలంకరించుకొని, అలాగే గౌరమ్మను కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. నేను ఎప్పుడూ కూడా శుక్రవారానికి ముందు రోజే అంటే లక్షవారం కానీ బుధవారం కానీ తులసమ్మని అలాగే గౌరమ్మని చక్కగా పసుపు కుంకుమలతోనే అలంకరించుకొని సిద్ధంగా పెట్టుకుంటానండి. నాకు ఆ 2 రోజుల్లో వీలు పడకపోతే అప్పుడు శుక్రవారం రోజు ఉదయాన్నే నేను ఆ తులసమ్మని అలాగే గౌరమ్మని అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ప్రతి ఇంట్లో కూడా తులసమ్మ ఉంటే చాలా మంచిదండి. తులసమ్మ మన ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మనకి చాలా మంచిదండి. అలాగే మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తుల్ని రానివ్వకుండా తులసమ్మ వారు మనల్ని ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉంటారు. ఈ తులసమ్మని మనం ఇంట్లో పెట్టుకోవడానికి మనకి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి. ఇదొక పవిత్రమైన మొక్క అండి. ఎవరైనా సరే చక్కగా ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ అనేది చేసుకోవచ్చు. రోజు దీపం పెట్టకపోయినా కాసిన్ని నీళ్లు పోసి అమ్మకి చక్కగా పువ్వులతో అలంకరించుకుంటే చాలండి. ఆ తల్లి ఎప్పుడూ కూడా మనల్ని చల్లగా చూస్తుంది. ఇంకా తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ దేవుడి గదిలో పూజ అయితే చేసుకుంటున్నానండి. నేను ప్రతి శుక్రవారం ఇలానే పూజ అయితే చేసుకుంటానండి. నాకు వచ్చినంతలో నేను చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నాకు విగ్రహాలకి చీర కట్టి అలంకరణ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. నాకు ఎక్కువగా దుర్గమ్మవారు అంటే చాలా చాలా ఇష్టమండి. ప్రతి శుక్రవారం మా పూజా మందిరంలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా చక్కగా పాలతోనూ పసుపు కుంకాలతోనే అభిషేకం చేసుకొని అమ్మవార్లందరికీ కూడా వస్త్రాలను కట్టి అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక చిన్న రాగి బిందెతో ఈశాన్యం మూల నీళ్ళు అయితే పెడుతూ ఉంటానండి. అలా ఈశాన్యం మూలలో రాగి చెంబుతో కానీ చిన్న రాగి బిందెతో కానీ నీళ్ళని పెడితే చాలా మంచిదంటారు. ఆ ఈశాన్యం మూలలో కొంచెం పసుపు రాసి వరిపిండితో ముగ్గది వేసుకొని ఒక చిన్న బిందెతోని రాగి బిందె కానీ లేదా చిన్న చెంబుతో కానీ నీళ్ళని పెడితే చాలా మంచిదండి. ఇంకా నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ముందుగా ఏకహారతిని వెలిగించుకొని ఏకహారతితో దీపారాధన చేసుకుని దీపానికి కొన్ని అక్షతలను వేసి నమస్కరించుకొని ధూపం ఇచ్చి అలాగే హారతినిచ్చి ఏదో ఒక నైవేద్యం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ నాకు వీలు కుదిరితే ఏదైనా ఒక నైవేద్యం చేసి పెడుతూ ఉంటానండి. చక్కెర పొంగల్ కానీ పులిహార కానీ ఇలా ఏదో ఒకటి చేసి పెడతాను. టైం లేనప్పుడు మాత్రం ఇంట్లో ఏవైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్నే నైవేద్యంగా పెట్టి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటానన్నమాట. అలాగే ఇంటికి కానీ లేదా మనకు కానీ చెడు దృష్టి అనేది తగలకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలంటే నేను ప్రతి శుక్రవారం ఒక చిన్న పరిహారం అయితే చేసుకుంటానండి. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఈ పరిహారం వచ్చేసి ఒక పెద్ద ఆవిడ చెప్పారండి. నరదృష్టి పోవాలంటే ఇలా చిన్న పరిహారం చేసుకుంటే ప్రతి శుక్రవారం చాలా మంచిదని చెప్పి ఒక పెద్ద ఆవిడ చెప్పారు. ముందుగా సింహద్వారం దగ్గర కొంచెం పసుపు రాసి వరిపిండితో ముగ్గు వేసుకొని మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి. చక్కగా పద్మ ముగ్గు వస్తే పద్మ ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షింతలను వేసి ఏదైనా ఒక చిన్న రాగి చెంబును తీసుకోండి. రాగి చెంబుకి లేదా ఇత్తడి చెంబు ఉంటే ఇత్తడి చెంబు అయినా పర్వాలేదు. ఆ చెంబుకి చక్కగా గంధము కుంకుమలతోని అలంకరణ చేసుకుని ఆ చెంబు నిండుగా నీళ్ళని అయితే వేసుకోవాలండి. నీళ్ళు వేసి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు అలాగే మంచి సువాసన వెదజల్లే కొంచెం జవ్వాదు పొడిని వేసుకొని అలాగే చిటికడంతా పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకొని వేప కొమ్మలు ఉంటాయి కదా, వేప మండలాలు అంటారు. ఆ వేప కొమ్మలను కొన్నింటినైతే తెచ్చుకొని ఆ వేప కొమ్మల్ని ఆ చెంబులో వేసి ఏదైనా ఒక చిన్న పుష్పం పెట్టి
ఈ వేప కొమ్మలతో ఉన్నటువంటి ఈ చెంబుని మనం సింహద్వారం దగ్గర అయితే పెట్టి శుక్రవారం రోజంతా అలానే ఉంచి ఒక రాత్రంతా శనివారం రోజు తీసివేసి ఏదైనా పచ్చని మొక్కకు వేసేయాలండి. ఇలా కనుక మనం ప్రతి శుక్రవారం చేసినట్లయితే ఈ చిన్న పరిహారాన్ని మన పైన కానీ మన ఇంటి పైన కానీ చెడు దృష్టి అనేది లేదా నరఘోష అనేది తగలకుండా ఉంటుందటండి. నరగోళ తగిలితే నాపరాయి సైతం పగిలిపోతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి నరగోళ అనేది తగలకుండా ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి. అంతేకాకుండా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.